అధ్యక్ష ప్రతిపక్షం వాళ్ళు ఏదైతే అడ్జర్న్మెంట్ మోషన్ నోటీస్ ఇచ్చినారో అధ్యక్ష ప్రభుత్వం కూడా రెడీగా ఉంది అధ్యక్ష చర్చ కోసము ప్రాపర్ ఫార్మాట్ లో రమ్మనండి అధ్యక్ష ఇప్పుడు బీఎస్సీ ఉంటుంది కదా అధ్యక్ష బీఎస్సీలో రమ్మనండి అధ్యక్ష వాళ్ళ బీఎస్సీ మెంబర్ను రమ్మనండి అధ్యక్ష ప్రభుత్వం రెడీగా ఉంది అధ్యక్ష ఆన్సర్ చేసేదానికి అయినా అధ్యక్ష ఏ విధంగా వీళ్ళు పొద్దున్నే ఏ విధంగా డిస్టర్బెన్స్ చేస్తూ ఉన్నారంటే అధ్యక్ష కేవలం దీన్ని మీడియాలో హైలైట్ చేయాలనే తప్ప వాళ్ళకి ఎక్కడ కూడా యాక్చువల్గా చర్చ దీని మీద జరగాలని ఉన్నట్లేదు అధ్యక్ష చర్చ జరగాలనే ఆలోచన వాళ్ళకు ఉంటే లక్షణంగా రమ్మనండి అధ్యక్ష మేము కూడా రెడీగా ఉన్నాం ఒక్క ఆ విషయమే కాకుండా అధ్యక్ష ఇంకా చాలా విషయాలు కూడా ఉన్నాయి అధ్యక్ష ప్రతి దాని మీద కూలంకుషంగా చర్చిద్దాం అధ్యక్ష వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ వాదన వాళ్ళు చెప్పమనండి అధ్యక్ష ఇది అన్యాయం అధ్యక్ష ఇంతకు ముందు కూడా ప్రతి సెషన్లో పొద్దున్న అధ్యక్ష అర్థం లేని అడ్జర్న్మెంట్ మోషన్ నోటీస్ ఇవ్వడము ఆ రోజు డిస్టర్బ్ చేయడం అధ్యక్ష ఇది ఒక అలవాటు అయిపోయింది అధ్యక్ష రావడం ఒక్క నిమిషం కూడా ఆగకుండా పోడియం పైకి రావడము మరి మీ మీద కానీ ఆ చైర్ మీద కానీ ఏమాత్రం గౌరవం లేకుండా సీనియర్ మోస్ట్ మెంబర్స్ ఉన్నారు అధ్యక్ష సీనియర్ మోస్ట్ మెంబర్స్ అందరూ కూడా వాళ్ళు పేపర్లు చింపి మీదికేయడం అనేది చాలా దురదృష్టకరం అధ్యక్ష చాలా దురదృష్టకరం అయినా అధ్యక్ష ఇది వాస్తవానికి ఇది చట్టపరంగా న్యాయ విచారణ జరుగుతుంది అధ్యక్ష న్యాయ విచారణ జరుగుతున్నా కూడా మనం ప్రభుత్వం రెడీగా ఉంది అధ్యక్ష ఎందుకంటే వాళ్ళు చర్చ కోసం అడుగుతున్నారు కాబట్టి ఖచ్చితంగా చర్చిద్దాం అధ్యక్ష వాళ్ళు రమ్మనండి అధ్యక్ష వాళ్ళు ఎంత సమయం కావాలంటే అంత సమయం తీసుకోమనండి అధ్యక్ష అడిగిన దానికంటే కూడా ఎక్కువ సమయం కూడా ఇస్తాం అధ్యక్ష లక్షణంగా మాట్లాడమనండి ప్రతి దానికి అధ్యక్ష ప్రతి దానికి సమాధానం కాదు కదా ప్రభుత్వం నుంచి వచ్చే ప్రశ్నలకు వాళ్ళ దగ్గర సమాధానం ఉంటే అప్పుడు మీరు చూడండి అధ్యక్ష దయచేసి హౌస్ ఆర్డర్లో పెట్టమని కోరుతున్నాం అధ్యక్ష వాయిదా తీర్మానాన్ని ఇస్తామని ప్రకటించారు వాయిదా తీర్మానంలో మనం చాలా కూలంకషంగా చర్చించవచ్చు అయితే ఇంకొక అంశం ఏంటంటే అధ్యక్ష మీరు ఇటు వినాలా ఇక్కడ గమనించవలసిన అంశం ఏంటంటే మీ మీదకి దౌర్జన్యం చేయడానికి వస్తున్నట్టుగా వారు కనిపిస్తున్నారు అవాంఛనీయ సంఘటనలను ఆహ్వానిస్తున్నారు ముఖ్యంగా ఎవరైతే మా పార్టీలో నుంచి వెళ్ళి ఆ పార్టీలో చేరారో ఆ సభ్యుడు మీ ముందుకు వచ్చి ఆ మానిటర్ని లాగడానికి ప్రయత్నం చేస్తున్నారు దీనివల్ల ఆవేశకావేశాలకు కడవ సభ్యులు వచ్చే అవకాశం ఉన్నది అవాంఛనీయ సంఘటనలకు వారు ప్రోత్సహించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు రెచ్చగొడుతున్నారు ఇది సరైనటువంటి విధానం కాదు వీరు సక్రమంగా సభా మర్యాదలు పాటిస్తూ చర్చలోకి వస్తే చర్చ చేయడానికి ట్రెజరీ బెంచ్ సిద్ధంగా ఉంది కానీ వారు అక్కడికి వచ్చి మీ మానిటర్ని డిస్టర్బ్ చేసి మిమ్మల్ని మ్యాన్ హ్యాండిల్ చేయాలనేటువంటి ఉద్దేశం కూడా వారి జడ్జర్స్లో కనిపిస్తా ఉన్నది దీనివల్ల అనేకమైన అవాంఛనీయ సంఘటనలు ఈ శాసనసభలో జరగడానికి వారు ప్రోత్సహించే కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి వారు సక్రమైన పద్ధతిలో వ్యవహరించకపోతే మీరు వారి మీద యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది వారు నిజంగా చంద్రబాబు నాయుడు గారి మీద గౌరవం ఉంటే ఆయన బల్ల కొడుతున్నాడు ఇక్కడ కాదు బల్ల కొట్టవలసింది అక్కడ వెళ్ళి కొట్టండి న్యాయస్థానాల్లో ఆయన బల్ల కొడతా ఉన్నాడు న్యాయస్థానాల్లో వెళ్ళి బల్ల కొట్టమనండి వాదించమనండి అక్రమ కేసులు ఎత్తివేయమని ఇక్కడ కాదు అడగవలసింది అక్రమ కేసులు ఎత్తివేయమని మీరు ఢిల్లీ నుంచి తీసుకొస్తున్నటువంటి న్యాయవాదులతో హైకోర్టులోను సుప్రీంకోర్టులోను మజిస్ట్రేట్ కోర్టులోను ఆర్గ్యూ చేసుకోండి ఇక్కడికి వచ్చి గొడవ చేసే కార్యక్రమాలు చేస్తే అది ఆయన వచ్చి ఆ మానిటర్ లాగే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన ఓవర్ యాక్షన్ చేసే కార్యక్రమం చేస్తున్నాడు దీనివల్ల అవాంఛనీయ సంఘటనలు జరిగినట్టు ప్రమాదం ఉంది కాబట్టి ముందు జాగ్రత్తగా మీరు వారి మీద యాక్షన్ తీసుకోకపోతే ఓవర్ యాక్షన్ మా పార్టీ నుంచి వెళ్ళి ఓవర్ యాక్షన్ చేసే వ్యక్తులు ఉన్నారు వాళ్ళ మీద కూడా సరైన చర్య తీసుకోకపోతే మా సభ్యులు కూడా కోపోద్రేక్తాలకు లోనయ్యే పరిస్థితిని క్రియేట్ చేస్తున్నారు ఇది సరైనటువంటి విధానం కాదు దీని మీద మీరు యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది లేకపోతే ఇక్కడ అవాంఛనీయ సంఘటన జరిగే ప్రమాదం ఉన్నదని హెచ్చరిస్తున్నాను ఆయన ఏదో బల్ల కొడుతున్నట్టు డోలు కొట్టినట్టుగా అక్కడికి వెళ్ళి కొట్టమనండి ఇక్కడ కాదు కొట్టాల్సింది ఇది సరైనటువంటి విధానం కాదని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను వారు మా సభ్యుల్ని రెచ్చగొడుతున్నారు మీ మీద మ్యాన్ హ్యాండిల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇది సరైన విధానం కాదు దీనివల్ల మా సభ్యులు రెచ్చిపోయే ప్రమాదం ఉన్నది తర్వాత అవాంఛనీయ సంఘటన బాధ్యత వారే వహించవలసి ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోవాలి మనం చేస్తున్నా ఆగలే సినిమా సారా బాలకృష్ణ గారి సినిమాలో చూపించమనండి ఇక్కడ కాదు
ఆ బాలకృష్ణ గారిని సినిమాలో చూపించమండి. ఇక్కడ మీసాలు లేదు. నువ్వు తమ్ముంటారా అసెంబ్లీలో జరిగిన సంఘటనల్ని తలుచుకుంటే ఎంతో బాధాకరంగా ఉంటుంది. ఎందుకంటే ఒక పవిత్రమైన దేవాలయం శాసనసభ అనేది. శాసనసభ్యులుగా మేమంతా ఎన్నో లక్షల మంది చేత ఎన్నుకోబడి వాళ్ళ అవసరాలు అటు అభివృద్ధి సంక్షేమం కానీ అన్ని చేయడానికి మమ్మల్ని వాళ్ళ ప్రతినిధులుగా ఇక్కడికి పంపించిన ఈ శాసనసభలో మరి ఇవాళ ఒక నియంతృత్వ ధోరణుల్లో చందాన ఇక్కడ ఈరోజు శాసనసభ జరగడం అంటే మా మీదకి వాడిని ఉపయోగించడం చాలా బాధాకరమైన విషయం. ఒక రాష్ట్రంలో ఒక నియంతృత్వ పరిపాలన జరుగుతుంది. రాష్ట్రానికి ఒక గుర్తింపునికి మన రాష్ట్రానికి ఒక గుర్తింపు కానీ అలా తీసుకొచ్చిన ఇవాళ మన రాష్ట్రం అలాగే చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజల్లో ఇచ్చిన ఆత్మవిశ్వాసం ఎన్నో పెట్టుబడులు ఎంతోమంది వచ్చారు. ఆయన ఒక బ్రాండ్. అటువంటిది ఇవాళ అటువంటి మనిషి మీద ఒక ఎటువంటి ఆధారాలు లేని ఈ యొక్క ఏదో స్కిల్ డెవలప్మెంట్ కేసు ఉందో అటువంటిది ఆయన మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. అయితే ముఖ్యమంత్రి ఉద్దేశం ఏంటో ఏమి అర్థం కాదు ఎవరికి. అంటే తను ఈ ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసి లేదా ప్రతిపక్ష నాయకులపై కక్ష సాధించు పోకడలో నడవడమే తన ఉద్దేశం అన్నట్టుగా ఉంది ఈ పరిపాలన. అదే తప్పితే ఎక్కడ ఒక అభివృద్ధి కానీ ఎక్కడైనా ఒక పరిశ్రమలు తీసుకోవడం కానీ లేకపోతే యువకులకు ఉపాధి కల్పించడం కానీ ఏదో నేను 6 నెలలు జైల్లో ఉన్నా కదా ఓ 10 నిమిషాలు చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టాలి అని కేవలం ఆ ఉద్దేశం తప్పితే అసలు దీంట్లో ఎటువంటి ఆధారాలు లేవు. అసలు ఏ చట్ట ప్రకారం ఆయన్ని అరెస్ట్ చేశారని ప్రతి వాడు అడుగుతున్నాడు. ఇవాళ మనం చూస్తున్నాం ఈ సంఘటనకి ప్రతిస్పందనగా ఎక్కడెక్కడ ఎవరెవరైతే లబ్ధి పొందారు ఆయన వల్ల అందరు కూడా అక్కడ హైదరాబాద్ అయితేనేమి భారతదేశంలో కూడా చర్చించుకుంటారు విషయం. అలాగే విదేశాల్లో ఉన్న కేవలం మన ప్రభాస్ తెలుగు వారే కాదు అందరూ ఐటీలో ఉన్న ప్రతి వాళ్ళు కూడా దీని గురించే చర్చించుకుంటారు. వాళ్ళని అభివృద్ధి చేసి వాళ్ళకి ఎన్నో అంటే అధికంగా వాళ్ళకి ఆత్మవిశ్వాసాన్ని అందజేసిన ఆయన్ని అలాగే అసలు ఇవాళ మనం ఇప్పుడు పాలన చూస్తుంటే ఇవాళ మనం ఈ రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోయే పరిస్థితి త్వరలోనే దగ్గరలో ఉందని మీ అందరూ తెలియజేసుకుంటున్నారు. ఏదో కేసు వేశారు అదే ఎవరు ఈడీఎంఓ గిల్ చేసింది వాళ్ళని బ్యూరోక్రాట్స్ని ఆఫీసర్స్ని. నేను చెప్పాను సీఎం అంటే పాలసీ మేకర్, ఏ మంత్రి అయినా పాలసీ మేకర్. ఆ కింద దాన్ని ఆచరణ పెట్టేది బ్యూరోక్రాట్స్. అంటే ప్రిన్సిపల్ సెక్రటరీస్ లేకపోతే మన స్కిల్ డెవలప్మెంట్ కమిటీ మెంబర్ ఉన్నాడైనా లేకపోతే ఫైనాన్స్ సెక్రటరీ ఉన్నాడైనా ఫైనాన్స్ సెక్రటరీ అయితే ఓపెన్గా చెప్పేశాడు ఆయన ఇందులో ఏమీ లేదు అంతా సరిగ్గానే జరిగిందని కోర్టు కూడా చెప్పింది. 2021లో మీరు దీని మీద ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. అప్పుడు చేసేటప్పుడు ఈయన పేరు లేదు. ముందుగా అంబటి రాంబాబు గారు బెయిల్ చూపించి మీసం బెయిలేశాడు, తొడగొట్టాడు. అంటే నా వృత్తి నన్ను అవమానించాడు. దానికి నేను ఎవరైనా రియాక్ట్ అవుతాను. నా వృత్తి అందులో తల్లి లాంటిది. అక్కడ వెళ్ళి సినిమాల్లో చేసుకోవాలన్నాడు. నేను మీసం బెయిలేసినప్పుడు తొడగొట్టాను. చూసుకుందాం అన్నాడు. చూసుకుందాం అన్నాడు. ఎవరికి భయపడే వాళ్ళం కాదు. ఇటువంటి కేసులు పెడితే భయపడే రకం కాదు. లేకపోతే ఏమి న్యాయపరంగానే తీర్చుకుంటాం. ఇది ప్రజాపక్షంలో తీర్చుకుంటాం. మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శాసనసభ్యుల అధ్యక్ష ఏ విధంగా మీ ముందుకి దాడి చేసేదానికి ఏ విధంగా ముందుకు వచ్చారో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా చూశారు అధ్యక్ష. ఒక శాసనసభ ఏదైతే స్పీకర్ స్థానాన్ని అగౌరవపరుస్తూ మరి ఏదైతే
మరి ప్రభుత్వానికి సంబంధించిన ఏదైతే ప్రాపర్టీస్ ని కూడా డ్యామేజ్ చేసే విధంగా ఈరోజు వాళ్ళందరూ కూడా రావడము, మరి ఏదైతే మరి ఇక్కడ ట్రెజరీ బ్రాంచ్ లో ఉండే వాళ్ళ సభ్యులను మరి ఉసుగొల్పే దానికోసము మరి వాళ్ళు మీసాలు వెలివేయడం అయితేమి, తొడలు కొట్టడం అయితేమి, మరి ఇవన్నీ కూడా చూస్తే అధ్యక్ష ఈడ ఒక భయానక వాతావరణాన్ని క్రియేట్ చేయాలని చెప్పి ఒక దురుద్దేశంతోనే ఈరోజు వాళ్ళ సభ్యులందరూ కూడా మరి ఈరోజు రావడం జరిగింది అధ్యక్ష. మరి ఒకటే చెప్తున్నారు అధ్యక్ష, ఒక వైఎస్ అధ్యక్ష ఒక అవినీతి పరుడు అధ్యక్ష మరి ఈరోజు జైల్లో ఉంటే అధ్యక్ష మరి దాన్ని కూడా ఈరోజు ఏదైతే వీళ్ళందరి సభ్యులందరూ కూడా గొడవ చేసేదానికి ఈరోజు ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. మరి ఇవాళ ఒకటే అధ్యక్ష, ఒక అవినీతి పరుడు మరి రాష్ట్రానికి సంబంధించిన ఖజానాని దోచుకున్న వ్యక్తి అధ్యక్ష. మరి ఏదైతే పేద విద్యార్థులకు సంబంధించి మరి ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ ఇస్తారని చెప్పి మరి వాళ్ళకందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని చెప్పి మరి ఆ రోజు మరి ఏదైతే మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరి ఏ విధంగా ఈ స్కామ్ లో మరి ఏదైతే అపూర్తి ఆధారాలతో దొరికిపోయిన పరిస్థితిలో మరి ఇవాళ వాళ్ళందరూ కూడా ఈరోజు జైలు పంపించడం జరిగింది అధ్యక్ష. మరి ఇవాళ జ్యుడిషియల్ ఉన్న సందర్భంలో మరి ఇవాళ వాళ్ళందరూ కూడా ఏ రకమైన ఇది చేస్తున్నారో మనమందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అధ్యక్ష. ఈరోజు అధ్యక్ష ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది అధ్యక్ష. మరి ఎందుకంటే ఈరోజు కేవలం వాళ్ళు రాష్ట్ర ప్రజల యొక్క డైవర్షన్ ని క్రియేట్ చేయాలి.